ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఇక్కడ కూడి ఉన్న దేవుని బిడ్డలైన మీకందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. అలాగే విశ్వాసవాకు అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్నటువంటి మా శ్రోతలైన మీకు అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మానక మా బిడ్డలు ప్రతి ఉదయం 4 గంటల నుంచి దాదాపుగా 5:15 6 వరకు అనేక అంశాలు ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తున్నారు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎండలు విపరీతంగా కాస్తున్నాయి కాబట్టి దయించి నా ప్రేమపూర్వకమైన విన్నపం ఏమిటంటే, ఎండలు దయచేసి ప్రయాణాలు పెట్టుకోకండి. చాలా షుగర్ ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. దయచేసి నా విన్నపం. సరే, మంచిది. వాక్య ధ్యానమునకు సమయమైంది. శ్రద్ధగా దేవుని మాటలు ఆలకిద్దాం. మీ బైబిల్ చేత పట్టుకుని శ్రద్ధగా కూర్చుని దేవుని మాటలు వినాలని ప్రభు పేరట మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. దైవజనాంగమా, దేవుని బిడ్డలారా, ఈ పూట ప్రభువు మనకిచ్చినటువంటి అంశం ఏమిటంటే, ఆధ్యాత్మికమైన జీవితంలో మనిషికి లోకములో కొన్ని ఉరులు ఉన్నాయి. ఆధ్యాత్మిక జీవితంలో మనిషికి కొన్ని ఉరులు ఉన్నాయి. లోకంలో ఉండే కొన్ని ఉరుల గురించి మనము దేవుని వాక్య గ్రంథములో నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. ఊరంటే అలా చూస్తున్నారేంటి? ఊరి అంటే పిల్లరా లోకరాక్షిగా మీకు ఇందాక జ్ఞాపకం చేస్తున్నట్లు ఒక ఆమె భర్తను బెదిరిద్దామని ఊరేసుకుందట. ఏం చేద్దామని? కథలని మొక్కల పీట కూడా తెచ్చుకుంది దేశ రక్తం వేచి. ఈవిడ అడవుళ్ళు ఏం చేసిందంటే మొక్కల పీట తన్నేసింది. మొక్కల పీట తన్నెత్తి ఈవిడ బకెట్ తన్నేసింది దేశ రక్తం వేచి. మరి తలుపులు గట్టిగా బిగించేసి మరి బెదిరించేది ఏదో తలుపు తీసేసుకుంటే సురేంద్ర చెప్పండి, వాళ్ళ తలుపులు పగలగొట్టే లోపల ఈవిడ బకెట్ తన్నేసింది. బెదిరిద్దామని చేయకూడదు. బెదిరిద్దామని చేస్తే కొన్ని ఊర్లు మనకి అవే మనకు ఉరుగా. అదే మన భాషలో ఎవడ తవ్వుకున్న గోతులో ఆడే పడతామని. బైబిల్ ఒకడు ఉన్నాడు కదా, ఎవడు ఆమానుగా ఎవరిని ఉరిదీద్దాం ఉన్నాడు? ముర్దికైనా ఉరిదీద్దామని ఉరుకొయ్యే తయారు చేయించుకున్నాడు. అంటే ఆడు సావును ఆడే కొని తెచ్చుకున్నాడు. విచిత్రం ఏమిటంటే, ఏ ఉరుకొయ్యి మీద ఉరిదీద్దాం అనుకున్నారో పాపం వాడికి రివర్స్ అయిపోయి అదే ఉరుకొయ్యి మీద వాడి ప్రాణాన్ని పోగొట్టుకోవలసిన పరిస్థితి వచ్చింది. అయితే దైవజనాంగమా, ఈ రాత్రి ఆధ్యాత్మిక దైనందిన జీవితంలో లోకములో కొన్ని మనకు ఊరులున్నాయి. చాలా జాగ్రత్తగా మనసు పెట్టి మీరు వినండి. అవసరమైతే రాసుకోండి. రైట్, ఇంకా వాక్యములోనికి మనం వెళ్దాం. ఆత్మ సంబంధంగా లోకములో మనిషికి ఉన్నటువంటి కొన్ని ఊరులలో ఒకటి ఏమిటంటే విగ్రహ సంబంధంగా. గమనించండి దేవుని బిడ్డలారా, 106వ కీర్తన 36వ వాక్యాన్ని మనం చదువుకుందాం. వారు విగ్రహాలకు పూజ చేసి అవి వారికి ఏమైపోయింది? ఊరి అయిపోయింది. మరొక మాట చదువుదాం. నిర్గమకాండము 23వ అధ్యాయము 32 33 వచనాలు కూడా మనం చదువుదాం. నీవు వారితోనైనను వారి దేవతలతోనైనను నిబంధన చేసుకొనకూడదు. నీవు సేవించిన ఎడల అది నీకు ఉరి అవుతుంది. దైవజనాంగమా, దేవుని బిడ్డలారా, ఈ ఆధ్యాత్మికమైన ఈ ఉరులు లోకంలో ఉన్నాయి. నేను ఎప్పుడు మాట్లాడేది ఏంటంటే, భౌతికమైన విగ్రహారాధన గురించి నేను మాట్లాడను. భౌతికమైన విగ్రహాల గురించి, విగ్రహారాధన గురించి మాట్లాడను. నేను ఎప్పుడు చెప్తేది ఏంటంటే, ఒక మనిషి దైనందిన జీవితంలో ఏది విగ్రహం అంటే దేవుని కంటే ఎక్కువగా
నువ్వు దేనిని ప్రేమిస్తావో, దేనికి నువ్వు సమయం ఇస్తావో, దేని మీద నీకు మనసు ఉంటుందో అది విగ్రహమై మనతో కూర్చుంటుంది. అది ఏదైనా కానివ్వండి. దేవుని కంటే మనం ఎక్కువగా దేనికి ఇంపార్టెన్స్, దేనికి ప్రాముఖ్యత ఇస్తామో అదే విగ్రహమై మన మీద ఏలుబడి చేస్తూ ఉంది. ఇక్కడ పిల్లారా, ప్రకృతి సంబంధంగా అంటే నువ్వేం చేస్తున్నావు, అది ఎందుకు దేవుడు అయిపోయింది? విచిత్రంగా చెప్తాను చెప్పండి. దేవుడు బ్రతకడానికి దేవుడు చేతి పనిస్తే ఇప్పుడు చేతి పనే మనిషికి ఏమైపోయాడండి? దేవుడు అయిపోయాడు. అవునా కదా? చూద్దాం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదువుదాం. మీరే మాకు దేవుడని, మీరే అమ్మా ఇక్కడ ఈ మాట గమనించండి. మీరే మాకు దేవుడని ఇక మీదట మా చేతి పనితో మేము చెప్పము. హల్లెలూయా. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు చేతి పనే ఇక్కడ ఏమైపోయాడు? మాట్లాడాలి. చేతి పనే ఇక్కడ దేవుడైపోయాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా గమనించండి, ఇప్పుడు చేతి పనే దేవుడైపోయాడు. ఇప్పుడు చెప్పండి, చాలామంది గుడికి ఎగ్గొట్టేసిన వాళ్ళు చాలామంది, శుక్రవారం శనివారం ప్రార్థనకి మానేసే వాళ్ళు చాలామంది ఉన్నారుగా. వచ్చిన వాళ్ళ గురించి కాదు, రానోళ్ళ గురించి. ఇప్పుడు పని ముఖ్యమా అంటే ఈవినింగ్ టైంలో దేవుడు మనకి ఇచ్చాడు, దేవుని సన్నిధిలో సబ్బాత్ విశ్రాంతి దినం ఒక 2 గంటల సమయాన్ని కూడా మనము దేవునికి ఇవ్వలేకపోతున్నామంటే మరి టీవీ ముందు గంటల తరబడి మనం గడుపుతున్నాం సమయం. దేవుని సన్నిధిలో గడిపే సమయం ఎక్కువ, లోకములో గడిపే సమయం ఎక్కువ. నువ్వు దేవునికి ప్రాముఖ్యత ఇస్తున్నావా, చేతి పనికి ప్రాముఖ్యత ఇస్తున్నావా? మౌనం నశించునుగాక, నోర్లు తెరవబడునుగాక. ఆమేన్. ఈ మౌనం మీ ఆయన తిట్టినప్పుడు, పక్కింటోడు తిట్టినప్పుడు, ఎదురింటోడు తిట్టినప్పుడు ఉంటే ద్రోహ కార్యాలు జరగకుండా ఆగుతాయి. ఆమేన్. చెప్పండి గట్టిగా. అప్పుడు వాగుదాం ఉంటాంగా. మీకు అర్థమైందా? విగ్రహారాధన ఉరి అంటే భౌతికంగా కాదు, ఆధ్యాత్మికంగా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు దేవుడు ఏమైపోయాడంటే చేతి పనే దేవుడు అయిపోయాడు. చాలామంది ఇదే కోవలో లేరా? చెప్పండి, పనికి ఇచ్చే ఇంపార్టెన్స్ దేవునికి ఇస్తున్నామా? మనం ప్రార్థనకి ఇస్తున్నామా? సన్నిధికి ఇస్తున్నామా? దేవునికి ఇస్తున్నామా? ఒకవేళ ఇవ్వకపోతే ఒరే నాన్న నీకు ఉరి అంటున్నాడు వాక్యం. ఆ ఊరిలో చాలా మంది చిక్కబడుతున్నారు. నేను 2 రిఫరెన్సులు ఇచ్చాను, ఇంకో రిఫరెన్స్ కూడా ఇస్తాను. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాగే ప్రియులారా, ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 16వ వచనం కూడా చదవండి. మరియు నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించుచున్న సమస్త జనులను నీవు బొద్దునంగా నాశనం చేయదు, నీవు వారిని కటాక్షింపకూడదు. ఎందుకు? వారి దేవతలను పూజింపకూడదు. ఏలయనగా అది నీకేమవుతుంది? నేను 3 రిఫరెన్సులు పెట్టాను. అవి నీకేమిటయ్యా అంటే అవి నీకు ఉరి. ఏ అండి ఉరి? విగ్రహము అని చెప్పండి అండి. విగ్రహము, విగ్రహారాధన. ఇక్కడ విగ్రహము, ఆధ్యాత్మిక విగ్రహం ఏమిటంటే దేవుని కంటే ఎక్కువగా ప్రేమించేది ఏదైనా అది విగ్రహమే. అది చేతి పని కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు. చాలామంది రావట్లేదు కదా. అయితే రాకపోతే ఎవడికి నష్టం? నీకే నష్టం. వెనకడికెవడో దేని మీద కోపం వచ్చంటే ఏదో కడగకుండా మానేశాడంట. ఎవడికి నష్టం? అది చెరువుకి నష్టమా, మనిషికి నష్టమా అంటే నీకే నష్టం. నేను చూసిన వాళ్ళందరూ ఆవిడ దూరం పరిగెట్టేస్తారు, వేసి రక్తం వేసి.
మరి మన పర్సనాలిటీ అటువంటిది కదా. అవును, మరి సుగంధ ద్రవ్యాల వాసన నీ దగ్గర నుంచి వస్తే ఎవడుంటాడు మరి? అది అక్కర్లేదు. ఒక 2 రోజులు వేసవకాలం స్నానం చేయడం మానే బంగారం వస్తుందా? మరి ఏమవుతుంది? తులసి ఏమవుతుంది? బంగారం వస్తుందా? అది మరి దాని గురించి ఎంత పోకలాడిపోతావు, కింద మీద అడిపోతున్నారు. రేచరక్తవేజీ స్నానం చేయకుండా ఎన్ని పోటలు రాసేస్తే, ఎన్ని సెంట్లు కొట్టేస్తే వాసన చేపు వస్తుంది. వాసన పోతే ఏమవుతుంది? ఎలక సచ్చిన కొంపు వస్తుంది నీ దగ్గర. ఏసు రక్తం చేయి చెప్పండి, ఏసు రక్తం చెప్పండి. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? ఈరోజు నేను రెండో విషయానికి వెళ్ళబోతున్నాను. రెండవదిగా దైవజనాంగమా, దేవుని బిడ్డలారా, ఇదే ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయంలో 25వ వచనాన్ని ఒకసారి మనం చదివితే, చూడండి, వాటి మీద ఉన్న వాటి వెండి బంగారములు అపేక్షింపకూడదు, నీవు దాని వలన చిక్కబడతావేమో గనుక దానిని నువ్వు తీసుకోకూడదు. ఏలయనగా అది నీ దేవుడైన యెహోవాకు ఏహము. ఆమేన్. అవును కదా. రెండవది ఏంటంటే, వెండి బంగారముల వల్ల ఏంటి చెప్పండి. వెండి బంగారముల వలన ఉరి, దానిని అపేక్షించకూడదు. దాని వలన నువ్వేమవుతావు? ఉరిలో. చెప్పండి గట్టిగా. ఇప్పుడు బంగారం పెరిగిందని ఎవడు బంగారం వేసుకోవట్లేదు. కారణం ఏంటి? చెప్పట్లేదమ్మా. కారణం ఏంటి? అది అదే నీకు ఉరి అంటే అర్థం ఏంటి? నేను లేపేస్తారు, వేసి రక్తం వేసి. దేవునికి స్తోత్రం. అందుకే అది ఎప్పుడు బల్లో చదువుకోవాలి. బల్లో చదువుకుంటే అది సేఫ్. బడి అంటే అర్థమైందా? బ్యాంకు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒక ఆవిడైతే చుట్టూ ఇంట్లో టీచర్స్ అన్నీ వేసి రక్తం బ్యాగ్ కట్టుకుని ప్రయాణం. మా పాస్టమ్మ గారికి ఒక బంధువు ఉండేవాడు. ఇంటి పేరు చెప్పాలంటే పేరే చెప్తాను. ఆయన ఆదినారాయణ దవిలేశ్వరం నుంచి బయలుదేరి వచ్చేవాడు. ఆయన పలువుల్లో పొలాలు ఉండేవి. ఆయన ఇంటికాడ బయలుదేరేటప్పుడు మొత్తం చేతులకి అన్నిటికి ఉంగరాలు అన్నీ తొడుక్కుని వచ్చేవాడు. ఊరి ఎంట్రన్స్ దాటేసిన తర్వాత ఏం చేసేవాడు తెలుసా? అవన్నీ ఒలిచేసి ఒక కవర్లో పెట్టేసుకుని, ఓ బ్యాగ్ ఉండేది సైకిల్కి, అందులో పెట్టేసుకుని అదే సైకిల్ తొక్కుకుంటూ వచ్చేసేవాడు. ఎక్కడి నుంచి? దవిలేశ్వరం నుంచి. పలువులు వచ్చేటప్పుడు, ఊరు మొగలు వచ్చేటప్పటికి జాగ్రత్తగా సంచులను తీసి మొత్తం అన్నీ పెట్టుకునేవాడు. అప్పుడు దొంగలు లేండి. దేవునికి స్తోత్రం. స్తోత్రం చెప్పట్లేదేంటి? చెప్పండి. బంగారం వాడు ఊళ్ళో అంటే ఒంట్లో ఉన్న బంగారం బట్టి నిర్దాక్షిణ్యంగా దొంగలు చంపేయలేదా? చంపేశారు కదా. పోనీ వీళ్ళు ఏమైనా నేరం చేశారా? దేని గురించి చంపేస్తున్నారు? మొన్న ఎవరితోనంటే కోళ్ళంటే అత్తగారికి ముందేడు చంపేసిందంట. ఎందుకు? ఆవిడకున్న బంగారం కూతురికి ఇస్తారన్నదని. ఏమని? మరి ప్రపంచంలో ఇటువంటి జరుగుతున్నాయి. మరి వీటన్నిటి చెప్తే నేను అత్తగారు చంపేది దాన్ని నువ్వు పెట్టేసుకుని నేను ఏం చెప్పను? అర్థమవుతుంది వాస్తవాలు. మనం ఆ టెక్నాలజీ చూస్తే ఎన్నో ఉన్నాయి. అలాగని ఇక్కడ అత్తగారిని నెత్తి మీద పెట్టుకు చూసుకుని నీళ్ళ మీద చల్లి కాళ్ళ మీద నేతి మీద ఏతి రక్తం వేసి ఉన్న ప్రబుద్ధులు ఉన్నారు. గొప్పవాళ్ళు మీరు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇక్కడ ఉన్న వారందరూ మంచివారు. ఇక్కడ వారి గురించి కాదు, ఎక్కడో జరిగిన సందర్భాన్ని కూడా నేను మీకు ప్రస్తావిస్తాను. నేను ప్రసంగంలో ఒకసారి ఒక సమస్య వచ్చింది. ఇప్పుడు నేను నియోజకవర్గంగా జిల్లా నాయకుని కదా. కరోనాలో భర్త చనిపోయాడు. ఆమెకి ఇద్దరు మగపిల్లలు.
వాళ్ళకి చిన్న వయసు, ఒకడికి 7 సంవత్సరాలు, ఒకరికి 5 సంవత్సరాల వయసు. అయితే ప్రియులారా, నేనేమంటాను అంటే, యమన కాలంలో భర్త చనిపోయినప్పుడు తప్పుదోవలు తొక్కేదానికంటే వివాహం చేసుకోవడమే మంచిది. కానీ అవి ఎక్కడికి నడిపించింది అంటే, చాలా భయానకమైన పరిస్థితులు. కనీసం 2 బిడ్డల గురించి కూడా ఆలోచించకుండా, ఏమి చెయ్యాలో తెలియకుండా ఒక తప్పుడు పని చేసి ఒక సేవకుడిని, సేవకురాలని ఇబ్బంది పెట్టింది ఆమె. ఆ సమస్య వస్తే దానిని పరిష్కరించడానికి తల ప్రాణం తోకకొచ్చింది. అంటే వ్యక్తుల పేరు చెప్పలేం కదా, పాస్లమైన మమ్మల్ని తిట్టిపాడేసింది దేశరక్త విజయ్. మరి అటువంటి విషయాలు నేను క్యాజువల్గా మాట్లాడుతూ ఉంటే, అదిగో పాస్టర్ గారు నా గురించి అన్నారంటే నేను దాన్ని ఏం చేయలేను. జవాబుదారీగా ఎవరికంటే జరిగిన విషయాలు ఎందుకు బైబిల్లో వృత్తాంతాలు ఎందుకు రాయించాడంటే, ఆ స్థాయికి మనం వచ్చినప్పుడు మనం జాగ్రత్త పడడం గురించే, అంతే కదా. ఈ రోజున మత్తు మాదిరి చెలరేగిపోతున్నారు, లోతు గారు 2 పిల్లలని. మరి పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు రాయించాడు అంటే, ఆ స్థాయి, ఆ స్థితికి నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు పడకుండా జాగ్రత్తగా ఉండడం కోసమే వార్నింగ్ అనే దానికంటే హెచ్చరికగా ప్రతి వృత్తాంతాన్ని దేవుడు బైబిల్లో రాయించాడు. ఈరోజు ఇశ్రాయేలీల జనాంగం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. వెండే, బంగారమే నీకేమవుతుంది? ఉరి. నువ్వు దాంట్లో ఏమవుతావు? చిక్కబడతావు. ఇంకో మాట అన్నారు, అది నీ దేవుడైన యెహోవాకు ఏడు చెప్పండి, ఏహం. అలాగంటే ఆకాన్ అనే వ్యక్తి శాపగ్రస్తమైన దాన్ని రే నువ్వు ముట్టొద్దని దేవుడు చెప్పాడుగా. ముడితే నువ్వు ముట్టడాన్ని బట్టి మొత్తం నీ కుటుంబానికి అందరికి ఏమవుతుంది? కుటుంబానికి వస్తుంది అంటే పర్లేదు, మొత్తం ఇశ్రాయేలీలందరికీ ఏమవుతుంది అన్నాడు. మరి ఇటు ముట్టచ్చదే, మాట్లాడతలేదేంటి? ప్రవేశించగానే 50 తులాల బంగారం కమ్మంట. ఎంతమా? 50 తులాల, సుమారుగా మన లెక్కల ప్రకారం 75 కాసులు. ఎవరు? గ్రేస్ మోసర్ గారు, ఆవిడైతే లెక్కలు బాగా చెప్తుంది. హల్లెలూయ. ఉన్న మొఖాలకు పెట్టుకోవడమే తప్ప కాసు అంటే ఎంతో తెలియని అమాయకులు చాలామంది ఉన్నారు. మొగోడే ఆకలేకపోయాడంటే ఆడలాగుతారా? 50 తులాల కమ్మంటే అంతెందుకు ఎదవుతే ముక్కు పొడక దొరికిందంటే ఇద్దరు కొట్టేసుకున్నారంటే వేసి రక్తం వేసి నాదంటే నాదని. బంగారము కమ్మికి ఆగలేదు. నేనేమంటాను, దాన్ని ఆశించి కూడా తెచ్చుకున్నాడు. కూడా తెచ్చుకుంటే దేవుని బిడ్డలారా, అది ఏమైంది? తన కుటుంబానికి తనకేమైంది? ఉరైంది కదా, శాపమైంది కదా. తేలిన ఫలితార్థం ఏమిటంటే ప్రియులారా, అతడు రాళ్ళ చేత కొట్టబడి చంపబడడం తన కుటుంబానికి అంతటికి కూడా ఉరైంది. ఇశ్రాయేలీల ప్రజలు కూడా ఐగుప్తు దేశంలో ఎంతో వారు ప్రయాసపడ్డారు. దేవుడు అన్నాడు, రే బంగారం తెచ్చుకోండి అన్నాడు. అదే కదా బైబిల్ గ్రంథంలో 3 సార్లు రాయబడింది. తెచ్చుకో అది నీదే అన్నాడు దేవుడు. దైవజనాంగమ దేవుని పెట్టారు. మీరు గమనించవలసిన విషయం ఏమిటంటే, ఇప్పుడు అదే వాళ్ళకి ఉరిగా మారిపోయింది. కారణం ఏంటి? పెట్టుకోలేనంతసేపు ఏ ఆశ లేదు. పెట్టుకున్న తర్వాత ఏమొచ్చేస్తుంది? ఉన్నప్పుడల్లా పశువు తాడు ఉన్నప్పుడు ఏ ఆశ లేదు. తాడు చేయించుకున్నప్పుడు ఎదురావిడ నక్లీస్ చేసుకుందంటే నక్లీసు ఒకటొకటి వస్తుంది. నక్లీస్ అయిన తర్వాత వడ్డానం కొనాలంటే మీ ఆయన కిడ్నీ అమ్మేయాలి. అప్పుడు కానీ వడ్డానం రాదు. ఏసు రక్తం వేసేయి. తృప్తి ఉందా మనిషికి అంటే తృప్తి లేదు. అది అవుతారంటే నిజమే కదా, వాస్తవం కదా. అది మరి వీడు 50 తులాల కమ్మిని బట్టి మొత్తం కుటుంబానికి అందరికి ఉరి కదా. అవును మరి. రెండవదిగా దేవుని బిడ్డలారా, ఇది మనుషులకు ఉరిగా మారిపోయింది. ఇప్పుడు ఆకాను తన కుటుంబానికి తనకి మొత్తం అంతటికి ఏమయ్యాడు? ఒకసారి ఆలోచించండి. ఈ రోజున దాని గురించి పోతే పోయిందండి.
నీ చెల్లికి ఒక అవకాశం పోతే పోయింది, నువ్వు బాగున్నావుగా, ఈ పరిస్థితులు బాగున్నావుగా. ఒక మాట చెప్పనా, మా పాస్టర్కి నాకు ఆశ లేదు. మా అమ్మాయి పెట్టుకోదు కానీ మా అత్తగారు అంతా నీకు ఉంగరం చేయింతానంది. మీ కూతురు పెట్టుకుంది, నేను ఎట్టుకుంటానా? నేను కూడా పెట్టుకోను, నాకు కూడా వద్దన్నాను. దేవునికి స్తోత్రం. దానికి ఫలితార్థంగా బిఎస్ఎల్ఆర్ 24 ఇంచు కొత్త సైకిల్, దేవునికి స్తోత్రం. దాన్ని మోటార్ సైకిల్లో ఫీల్ అయిపోయింది. మరి దాని మీద తిరిగి బోలంత సేవ చేశాను, పరిచర్య చేశాను. ఆ సైకిల్ పాపం మన పరిమళ గారు కొడుకు మాత్రం ఎత్తుకుపోయాడు, ఏసు రక్తం వేసి పోయిళ్ళండి. ఎక్కడ ప్రభు సన్నిధికి వెళ్ళిపోయాడు, ఆడు కూడా భూలోకంలో లేడు. ఆశ లేదు. ఒకవేళ ఆశిస్తే అది మనకేమవుతుంది? ఊరవుతుంది. అందుకే అన్నాడు, ఏయ్ నీ ఒంటి మీద నుండి దాన్ని తీస్తే కానీ నేను నీతో కూడా రానని దేవుడు చెప్పేశాడు ఖచ్చితంగా. సరే, ఇంకో విషయానికి మనం వెళ్దాం. మూడవదిగా దేవుని బిడ్డలారా, పాపపు నిబంధన. నిర్గమాకాండం 34వ అధ్యాయం 11, 12 వచనాలు. నేడు మీకు ఆజ్ఞాపించిన దాన్ని అనుసరించి నడువుము. ఇదిగో నేను అమోరీలను, కానానీలు, ఇత్తీలను, పెరిజీలను, యువీయులను, ఎబోసీలను ఎదుట నుండి వెళ్ళకూడదును. నీవు ఎక్కడికి వెళ్ళుదవో ఆ దేశపు నివాసులతో నేనేం చేస్తాను? నిబంధన చేసుకొనకుండా నువ్వు జాగ్రత్త పడు. ఒకవేళ అది నీకేం కావచ్చు? ఉరి కావచ్చు. నీకు అన్యులతో నిబంధన ఏంటి? అన్యులతో నిబంధన చేసుకోకూడదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు వెళ్ళొచ్చు, తప్పులేదు. కానీ వాళ్ళతో నువ్వు ఏం చేసుకోకూడదు? ఆ నివాసులతో నిబంధన చేసుకోకుండా నువ్వేం పడాలి? జాగ్రత్త పడాలి. ఒకవేళ నువ్వు జాగ్రత్త పడకపోతే వాళ్ళతో నిబంధన చేసుకున్నావు అనుకోండి, అదేంటో తెలుసా? నీకు ఉరి అన్నది వాక్యం. ఆ నిబంధన ఏంటంటే పాపపు నిబంధన. ఎంత దేవుణ్ణి నమ్ముకుంటే మాత్రం అయ్య బాబోయ్, మరి లోకంలో ఉన్నాం కదండి, నలుగురిలోనూ నజరేయుడా, గుంపులో గొలియాతు. చెప్పండి, నలుగురిలో నజరేయుడా, గుంపులో ఏంటి? అర్థమైంది మీకు? దేవునికి స్తోత్రం. అయ్యగారు శ్లోకం మార్చేయండి, మిమ్మల్ని దూత్తినాక మారిపోతున్నాయి. మరి దేవునికి స్తోత్రం. గుంపులో గొలియాతు. హలో, నీవు ఆ ప్రజలతో నువ్వు ఏం చేసుకోకూడదు. హలో, వాళ్ళ ఆచారాలు నీలో ఉండడానికి వీల్లేదు, వాళ్ళ అలవాటులు నీలోనికి రావడానికి వీల్లేదు. ఆ విషయంలో నువ్వేమవ్వాలి? జాగ్రత్త పడాలి. దైవజనంగా మా దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయుల ప్రజలకి దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడు. రేయ్, కానానీయులతో నీకు పని లేదు, పెరిజీలతో నీకు పని లేదు, అమోరీలతో నీకు పని లేదు, పెరిజీలతో నీకు పని లేదు. ఒరే, నువ్వు వాళ్ళతో వెళ్ళొచ్చు కానీ వాళ్ళతో నువ్వేం చేయకూడదు? కమిట్మెంట్ ఇవ్వకూడదు. వెళ్ళమని చెప్తున్నాడు కానీ వాళ్ళతో నీకేం ఉండకూడదు? నిబంధన చేసుకోకూడదు. నిబంధన ఏంటి? తాగకపోతే నీ మీద ఒట్టే, ఆడి మీద వేసి రక్తం వేసి ఎన్నొట్లు అవసరం తీసి గట్టును ఒట్టు తీసి ఏం చేస్తాను మన మీద? గట్టు మీద ఎడతలేదా? అమ్మ ప్రబుద్ధులు వేసి రక్తం వేసి అల్లెలూయ. ఎంతమంది ఎట్టేయట్లేదు? ఒట్టు తీసి గట్టు మీద ఎట్టేసి అది చేసేసి మళ్ళీ ఒట్టే. అవి దొంగొట్లు వేసి రక్తం వేసి, అందుకే మీ పని అట్లా అయిపోతుంది. హల్లెలూయ. ఏయ్, అది నీకు ఏమవుతుందో తెలుసా? ఉరి కావచ్చు. పరిశుద్ధుడు తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో తండ్రి నీ దాసును అభిషేకించి ప్రభువా, నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి, నీకు వందనాలు ప్రభువా. అయ్యా నాయనా, లోకములో ఉన్న మేము ప్రభువా, ఈ లోకము మాలో ఉండకూడదు తండ్రి. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభువా. విగ్రహారాధన ఊరి అని ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. నాయనా
మరి ప్రభా దేనిని ఎక్కువగా ప్రేమిస్తామో అదే విగ్రహంగా ఉంటుందని అయ్యా నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి. నీకు వందనాలు ప్రభా. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. నీకంటే ఎక్కువగా అయ్యా మరి దేనిని మేము ప్రేమించకూడదు నాయనా. నీకు స్తోత్రాలు. అలాగే ప్రభా నా తండ్రి నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా వెండి బంగారాలు ఆశించటము ఉరని ప్రభా. అయ్యా అది ఉరుగా మారుతుందని ప్రభా. మరి ఇంకాను ప్రభా బంగారపు కమ్మిని ఆశించి కుటుంబానికి శాపాన్ని తెచ్చుకున్నాడు ప్రభా. యేసయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. అంజులతో అయ్యా నాయనా నా ప్రభా సాంగత్యం చేయకూడదని ప్రభా. అది ఉరిగా ఉంటుందని ప్రభా. సహవాసం చేయకూడదని ప్రభా. అలాగే తండ్రి నాయనా నీకు స్తోత్రాలు. అయ్యా మొక్కుకున్న దాని గురించి నాయన విచారించటం అది నీకు ఉరి అవుతుందని మాట్లాడవు తండ్రి. నీకు వందనాలు ప్రభా. యేసయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. అలాగే నాయనా నా ప్రభా నీకు స్తోత్రాలు. భోజనమే ఒక ఉరిగా మారుతుందని ప్రభా. అయ్యా నా తండ్రి 7 విషయాలు ఈ రాత్రి నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి. నీకు వందనాలు ప్రభా. యేసయ్యా నాయనా నా తండ్రి నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా నాయనా అన్యులతో సాంగత్యం చేయకూడదు ప్రభా. అయ్యా నాయనా సహవాసం చేయకూడదు ప్రభా. నాయనా నా తండ్రి మొక్కుకున్న దానిని ప్రభా విచారించకూడదు ప్రభా. నీ కొందనాలు తండ్రి. అయ్యా ఇటువంటి నాయనా ప్రభా ఊరిల నుండి ప్రభా అయ్యా నాయనా నా తండ్రి మేము తప్పించబడాలంటే ప్రభా ఆత్మ సంబంధమైన మెలకు మీరు మాకు దయచేయండి నాయనా. నీకు స్తోత్రాలు. అయ్యా నా ప్రభా ధనాపేక్ష అయ్యా నాయనా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. నాశనంలోనికి ఉరిలోనికి నెట్టివేస్తుందని అయ్యా నీవు మాట్లాడావు తండ్రి. అయ్యా నాయన అత్యాశ ఉండకూడదు ప్రభా. నీ కొందనాలు తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. ఈ రాత్రి విత్తబడి మాటలు ప్రభా మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపజే తండ్రి. నీకు వందనాలు నాయన. అయ్యా నాయన ఏ ఊరిలోనూ మేము పడకుండగా ప్రభా మీరే మమ్మలను కాపాడమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు వందనాలు ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకునండి. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న నాయనా ప్రభా నీ బిడ్డలను ప్రతి ఒక్కరిని దయతో జ్ఞాపకం చేసుకుని నీవే బలపరిచి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ప్రభు బిడ్డలారా ఇక్కడ కూడిన ఎల్లరకును టీము ముందు కూర్చున్న వాక్యం బిడ్డలెల్లరకు ఆయన కృప సదాకాలము తోడయుండి మనందరినీ నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.